మేడం గారు మనం చూసాము ఒక వాట్సాప్ ఖాతానికి స్పందించి చాలామందికి నెట్లో ప్రవేశాలు కల్పించారు. అదే కాకుండా వాళ్ళకి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు కూడా దివ్యాంగులు అవటం గమనార్హం. చూసిన వెంటనే వాట్సాప్లో స్పందించి ఇచ్చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? దట్ ఈజ్ లోకేష్ గారండి. పప్పు అన్న నా కొడుకులందరికీ ఈరోజు తుప్పొదిలిస్తూ ఉన్నాడు. పప్పు అన్న నా కొడుకుల కళ్ళు పేలిపోతా ఉన్నాయి ఈరోజు ఆయన చేసిన మంచి పనులు చూసి. దివ్యాంగులు అంటే ఒక భగవంతుడితో సమానంగా చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు వాళ్ళే కాదండి, ఎవరు వాట్సాప్లో అతనికి ఒక మెసేజ్ పెట్టినా వెంటనే స్పందిస్తాడు, కార్యకర్తలతో సహా. నేనే చాలాసార్లు నిదర్శనం అండి. అలాంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు. ఇంతకుముందు ఉన్నారు మినిస్టర్లు చెత్తనా కొడుకులు, ఒక్కడు కూడా స్పందించిన పాపం లేదు. వాళ్ళ కాళ్ళ వేళ పడ్డ కూడా ఒక సమస్య పరిష్కరించిన పాపం లేదు. 5 సంవత్సరాల్లో వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయిన పరిస్థితి. అలాంటి వాళ్ళు చర్మగీతం పాడి ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఐటీ మినిస్టర్గా ఉన్న, విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా ఆయన చదువుకున్న యువకుడు కాబట్టి, చదువు సంస్కారం విలువ తెలిసినవాడు కాబట్టి, చదువు అంటే ఏంటో అతనికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి, సరస్వతీదేవి ఎంత ముఖ్యమైందో, ఎంత గొప్పదో, భారతదేశంలో బతకాలంటే చదువే ఇంపార్టెంట్, చదువుకోవాలనే ఒక ఆసక్తితో ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే కాదండి, ఎంతోమందికి ఉచిత విద్య కానివ్వండి, జాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, చదువుకోవాలండి ఎవరికైనా హెల్ప్ కానివ్వండి, చాలా చేస్తాడు లోకేష్ బాబు గారు. మనకు తెలిసిందే కొంత, తెలియంది కొండంత. ఆయనకి చదువు అన్న, సంస్కారం అన్న అంత ఇష్టం అండి. సంస్కారం కుటుంబంలో పుట్టాడు కాబట్టి సరస్వతీదేవి ముద్దు బిడ్డ నారా లోకేష్ బాబు గారు. అతనిలాగే చదువుకోవాలి, మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి, బాగా చదువుకొని మంచి జాబులు చేయాలి, మన ఆంధ్ర రాష్ట్ర భావితర భవిష్యత్తు నిలబడాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా అవడం జరిగిందండి. ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి నాకు ఉద్యోగం లేదు అనకుండా ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం కల్పించాలనేది ఏకైక లక్ష్యం. నేను చదువుకుంటాను, నాకు ఆసక్తిగా ఉంది, మా ఇంట్లో రోజు జరగట్లేదు, మా కుటుంబం మధ్యతరగతి కుటుంబం అని ఎవరు అతని దగ్గరికి వెళ్ళినా చదివించే బాధ్యత ఆయన తీసుకుంటారు. విదేశీ విద్య చదవాలని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా విదేశాలకు పంపించి చదువు ఫెసిలిటీస్ కల్పించే నాయకుడు లోకేష్ బాబు గారు. ఈ 5 సంవత్సరాల్లో చూడండి లోకేష్ గారు అంటే ఏంటో చూపిస్తాడు. 5 సంవత్సరాలు చూడండి ఎన్ని కంపెనీలు వస్తాయో, ఎన్ని కంపెనీలు తాగాడో చూపిస్తాడు. లోకేష్ బాబు గారు అంటే ఈ 5 సంవత్సరాలు చాలండి. లోకేష్ బాబు గారు అనే మాట చరిత్రలో నిలిచిపోయేలాగా చేస్తాడని నేను ఒక ఆడబిడ్డగా నమ్ముతా ఉన్నానండి. చదువుకున్న యువత కూడా ఈరోజు మొత్తం లోకేష్ గారి వైపు చూస్తూ ఉంది. లోకేష్ గారు కూడా చదువుకున్న విద్యార్థుల వైపే చూస్తూ ఉన్నారు. వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర భావితర భవిష్యత్తు అండి. చదువుకున్న విద్యార్థులందరూ కూడా అది తెలుసుకొని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా విదేశీ విద్య కానివ్వండి, నీట్లో ఫెసిలిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంచే నాయకుడు లోకేష్ గారండి. చూస్తూ ఉన్నారో లేదో, ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు అవుతుంది. ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళారు అంతే. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఒక రోజు కూడా ఉన్నారో లేదో, ఒక పూట ఉండి మళ్ళీ వచ్చారు. ప్రతిరోజు సచివాలయంలో ఉన్నారు. ప్రతిరోజు ప్రజా దర్బార్ అని వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్క సమస్యని, వాళ్ళ నియోజకవర్గమే కాదండి, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటా ఉన్నాడు. ఆయా పరిధిలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి వీళ్ళ సమస్య వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తూ ఉన్నాడు. లైవ్లో కూడా అవి కూడా. అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి? ఇలాంటి నాయకుడు మనం ఎప్పుడైనా చూసామా? దట్ ఈజ్ లోకేష్ గారండి. దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం అండి. లోకేష్ గారు అంటే మంచి వినయం, విధేయత, చదువు, సంస్కారం ఉన్న నాయకుడు అండి. అలాంటి అతన్ని పట్టుకొని ఈ పిచ్చి నా కొడుకులు పిచ్చ కూతలు కూసారండి. ప్రతి ఒక్క నా కొడుకు పిచ్చెక్కిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ పిచ్చ కూతలు కూసిన ప్రతి ఒక్క నా కొడుకు పిచ్చెక్కుతూ ఉంది. ఆయన పరిపాలన చూసి, ఆయన విధానం చూసి, ఆయన చేసే ఆయన మాట్లాడే మాటలు చూసి, ఆయన కల్పించే మంచి ఉద్యోగాలు చూసి, ఆయన విద్యార్థుల పట్ల ఉన్న గౌరవాన్ని చూసి ఈరోజు ఎవడైతే మాట్లాడాడో వాళ్ళ నోర్లు మూతలు పడేలా, వాళ్ళ నోర్లు కుట్టేసేలా, వాళ్ళ నోర్లో బెల్లం గడ్డ పెట్టేలాగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉసురు ఊరికినే పోదండి. ఏ పాప పుణ్యం, అన్యం పుణ్యం తెలియని బిడ్డ లోకేష్ బాబు గారు. మంచి సంస్కారం కుటుంబంలోంచి వచ్చిన బిడ్డ లోకేష్ బాబు గారు. మంచి అమ్మఒడిలోంచి వచ్చిన నాయకుడు లోకేష్ బాబు గారు. ముఖ్యంగా మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వంశంలో నుంచి వచ్చిన నాయకుడు, నారావారి వంశంలో నుంచి వచ్చిన నాయకుడు లోకేష్ బాబు గారు. అలాంటి ఆయన్ని పట్టుకొని పిచ్చి కూతలు, కారు కూతలు కూసారండి. దేవుడు చాలా గొప్పోడండి, ఎవరిదాడికి అప్పచెప్తాడు. అలాగే ప్రజాస్వామ్యం చట్టాలు కూడా చాలా గొప్పవండి. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటాం, చట్టాలని నమ్ముకుంటాం. ప్రతి ఒక్కటి శిక్షార్హులేనండి.